ఇక బీసీల అంశం వచ్చింది. నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుందా లేదని చెప్పేసి ఒక సిట్ అధికారులను వేసి ఒక సిట్ వేసి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే దిశగా నడిపారు. దీనికి అవసరం లేదు, సిట్ అధికారులను నేరు దేన్ని నేరు అసలు దీన్ని పట్టించుకోరు. ఇక మొదట దిశ పేపర్లో ఒక వార్త చదువుదాం. పురపాలికలో బీసీలకు 31%, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ఖరారు. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్స్, 5 మేయర్ స్థానాలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. 31% బీసీలకు ఇస్తురంట. ఇక్కడ నేను మీ ముందే పెడతా ఉన్నా, వాస్తవ అవస్థలను మీరే తెలుసుకోండి. ఇందులోనేమో 31%, ఇందులోనేమో 30% అని వస్తుంది. బీసీలకు 30% అని చెప్పేసి ఇందులో ఒక పేపర్లో వస్తుంది. అంటే నేనేమంటున్నా, ఒకటే వార్తను 2 పేపర్లు 2 రకాలుగా చదివితే ఏ పేపర్ నిజమని నమ్మాలి, ఏ వార్త నిజమని నమ్మాలి? ప్రజలను మధ్యలో అంటే మనల్ని నమ్మేటువంటి ప్రజలను ఇక పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఏంది? మున్సిపాలిటీలోనూ బీసీలకు దొక్క అని చెప్పేసి 30% కోటాను కేటాయించిన సర్కారు. ఇక్కడ 30% అని చెప్తున్నారు. ఇదే పేపర్లో, ఇదే ఈరోజు పేపర్లో దిశలోనేమో 31% అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంకా వేరే పేపర్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా, కానీ వాస్తవాలు మనం ఏం చూపిస్తున్నాం ప్రజలకు? మనం రాసేటువంటి వార్త, మనం చెప్పేటువంటి వార్త నిజముందా అబద్ధముందా? మరి ఎందుకని చెప్పేసి ఇట్లాంటి అంటే 2 రకాలు, ఒకటే వార్తను 2 రకాలుగా రాసి ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తారు? మనలో కూడా అనేక మార్పులు రావాలి కదా. ఇక మీడియా అని చెప్పుకొని మనం కూడా కొంత మార్చుకోవాల్సిన అవసరం 100% ఉంది. మనలో అనేక మార్పులు రావాలి, నిజాలను చూపించే ప్రయత్నం చేయాలి. పార్టీలకు వత్తాసు వాళ్ళకి ఇలా కాంగ్రెస్ పార్టీ ఛానల్ కొన్ని ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ ఛానల్ కొన్ని ఉంటాయి, బీజేపీ ఛానల్ కొన్ని ఉంటాయి. అరే పార్టీలకు ఛానల్ ఏంది? ఛానల్ అనేది ప్రజల పక్షాన, ప్రజల తరపున ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాలి కదా. ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చూసుకుందాం ఉదాహరణకు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏదన్నా ఎవడన్నా అరే ఎన్విరాన్మెంట్ మీద అంటే ఈ చెట్లను నరకద్దు, చెట్లను నరకడం వల్ల మన భవిష్యత్తు పోతుంది, మన ఊపిరితిత్తు లాంటి చెట్లు అవన్నీ మనకు స్వచ్ఛమైన గాలిని ఇచ్చేటువంటి చెట్లు. ఇక సోమాజిగూడ ఎందుకు అనేక ప్రాంతాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి స్వార్థం లేకుండా కూడా ఏదో సమాజానికి మేలు చేయాలి, లేదంటే వాస్తవాలను చూపించాలని చెప్పేసి ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే మనం ఏం చేస్తూ ఉన్నాం, మన మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, అందరూ అని చెప్పేసి అన్న అందరూ మీదేసుకుంటే ఇక మీ కర్మ అది ఓలేం చేయలేరు. కొంతమంది వార్త రావాలని చెప్పేసి అంటే 500, 300, 1000 ఇది పద్ధత? మనలో కూడా కొంత మార్పు రావాలి. అరే సమాజ హితం కోసం, సమాజ మార్పు కోసం, సమాజం బాగు కోసం ఒక ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా మనం ఆదాయంగా మార్చుకున్నప్పుడు ఎట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మనలో అనేక మార్పులు రావాలి, మనం మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిజాలను చూపించే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలను చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రజలు మనలను నమ్ముతూ ఉన్నారు? ఎంతో కొంత ఎక్కడున్న వార్తనైనా సరే ఈ పేపర్లో, ఈ వార్తలో, ఈ ఛానల్లో వస్తుంది అని చెప్పేసి మనలను మనపైన నమ్మకం పెట్టి దాన్ని గుడ్డిగా నమ్మేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకి నిజాలను చూపిస్తే బాగుంటుంది కదా. పురపాలికలో బీసీలకు 31%, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్స్, 5 మేయర్ స్థానాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏదైతే మహిళలకు చైర్పర్సన్లు, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు కొంతమందికి సర్పంచ్ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టర్లు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీలకు చెప్తా ఉన్నా, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది దేనికోసం అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా పురుషులతో సమానంగా పరిపాలించగలరు అని చెప్పేసి వాళ్ళను వంటింటి కుందేళ్ళు కాదు, వాళ్ళు ఈ రాజాన్ని ఏలగల సత్తా ఉన్న తల్లులు వాళ్ళు అని చెప్పేసి చూపించడానికే మహిళా రిజర్వేషన్లు ప్రభుత్వం అంటే ఈ రాజ్యాంగం కల్పించింది. ఆ రిజర్వేషన్లో ఉన్నటువంటి మహిళలను పక్కన పెట్టి ఇక వాళ్ళ భర్తలు పెత్తందారితనం చేస్తారు. ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత మీరు రూపుమాపాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకు హక్కులు కల్పించాలి, వాళ్ళకు కూడా పరిపాలన పైన అవగాహన కల్పించాలి. వాళ్ళ లాంటి మహిళలు ఇంకెంతో మంది బయటకు వస్తారు. ఈ సందర్భంగా అది వేడుకుంటా ఉన్నా. జిహెచ్ఎంసీ సహా అన్ని స్థానాలు ఫైనల్. ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ. వార్డుల వారీగాను రిజర్వేషన్ల సంఖ్య ఖరారు. కేబినెట్ భేటీ తర్వాత ఎవరికి ఏ స్థానం అనే విషయంపై క్లారిటీ. డెడికేటెడ్ నివేదిక ఆధారంగా సంఖ్య నిర్ధారణ. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికలు పూర్తి అని చెప్పి చూస్తూ ఉన్నాం.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ఫైనల్ చేసింది. రాష్ట్రంలో 131 పట్టణ స్థానిక సంస్థలు, 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉండగా వాటన్నింటినీ రిజర్వేషన్ ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. మేయర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్లు మున్సిపాలిటీలకు అందించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటినీ కలిపి ఎట్టకేలకు మున్సిపాలిటీలో అయితే రిజర్వేషన్ ఖరారు చేసింది. ఇక బీసీలకు ఇక్కడ కూడా 42% ఏదైతే ప్రభుత్వం గతంలో మనకు చెప్పిందో ఆ 42% అయితే మనకు లేనట్లే. ఇక బీసీలు సర్పంచ్ స్థానాల్లో ఎట్లయితే మా ఓట్లు మాకే అని చెప్పేసి వేసుకుర్రో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిరో అదే ప్రయత్నం ఇప్పుడు చేసే తప్ప మీకు నిజంగానే రాజకీయ పుట్టగతులు అయితే ఉండవు. ఎందుకంటే రాజకీయంగా అనగదొక్కడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనల్ని రాజకీయంగా ఎప్పుడైతే మనం ఏకమైతే ఉంటామో చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు మనలను రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశాయి. 10 మేయర్ స్థానాలు, 121 మున్సిపల్ చైర్మన్ స్థానాలను రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో బీసీలకు 31% రిజర్వేషన్లు వచ్చినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మేయర్లలో బీసీలకు 30%, మున్సిపాలిటీలో 31.40% రిజర్వేషన్లు బీసీలకు ఖరారయ్యాయి. పట్టణంలో ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో ఆ రిజర్వేషన్లు బీసీలకు పెరిగాయని, గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో బీసీలకు మేయర్లలో ఎస్సీ ఒక్కొక్కటే రిజర్వేషన్లు అయ్యాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాలేదు. మేయర్లలో 50% మహిళలు రిజర్వేషన్ కల్పించాల్సి ఉన్నందున జనరల్ స్థానాల్లో మహిళలకు 4 మేయర్ స్థానాలు ఖరారు చేయాల్సి వచ్చింది. దీంతో జనరల్ కేటగిరీ ఒకే మేయర్ స్థానం రిజర్వ్ అయ్యాయి. మున్సిపల్ చట్టంలో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది. జనరల్ స్థానాల్లో మహిళలకు 4 మేయర్లు ఖరారు చేయాల్సి వచ్చింది. దీంతో జనరల్ కేటగిరీ ఒకే మేయర్ స్థానం రిజర్వ్ అయ్యింది. మున్సిపల్ చట్టంలో పెంపొందించిన విధంగా 50% మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉండడంతో ఆన్ రిజర్వ్ సీట్లలో మహిళలకు 4 స్థానాలు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. ఈ నెల 18న కేబినెట్ సమావేశంలో ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ను ఏ వర్గానికి రిజర్వ్ చేయాలో చర్చించి తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకు అనుగుణంగా అధికారులు రిజర్వేషన్ల జాబితాను ప్రకటిస్తారని తెలిసింది. మొత్తంగా ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు అనుగుణంగా ఈ నెల చివరి వారం కల్లా నోటిఫికేషన్ వస్తుందని తెలిసింది. 121 మున్సిపాలిటీలో 60 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేశారు. 61 స్థానాలను ఎస్సీ బీసీలో జనరల్కు కేటాయించారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఓటర్ల జాబితా సిద్ధం. మున్సిపల్లో కీలకమైన ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. ఈ నెల 12న వార్డులో డివిజన్ల వారీగా తుది జాబితాను ఇప్పటికే ప్రకటించింది. సాధారణ పోలింగ్ కేంద్రాల వారీగా తుది జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 131 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 52 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పి 52,43,000 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషుల సంఖ్య 25,62,000, మహిళల సంఖ్య 26,80,000, ఇతరుల సంఖ్య అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారి సంఖ్య 640 ఉన్నట్లుగా ప్రకటించారు. వీరి కోసం 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు బ్యాలెట్ విధానంలో జరపనున్నారు. ఏదైతే బ్యాలెట్ విధానంలో జరిపే ప్రక్రియ ఏదైతే ఉందో చాలామంది స్వాగతిస్తారు. ఎందుకంటే బ్యాలెట్ మీదనే నమ్మకం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందర్భంలో. ఎందుకు చాలామంది కూడా ఈ ఈవీఎం ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈవీఎం ప్రక్రియ వల్ల అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఓట్లు డైవర్ట్ అవుతూ ఉన్నాయి, దాంట్లో ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఈవీఎం బ్యాలెట్ను బ్యాన్ చేసి
ఖచ్చితంగా బ్యాలెట్ రూపంలోనే జరగడం చాలా సంతోషం. అలాగే ఇదే ఎన్నికల్లో కాకుండా ఖచ్చితంగా ఈవీఎం వల్ల జరుగుతున్న నష్టం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం వచ్చి ఖచ్చితంగా బ్యాలెట్ విధానంలో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కూడా జరగాలని చెప్పేసి ఒక ఉద్యమం అయితే రావాల్సిన అవసరం ఉంది, రాబోతూ ఉంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో దానిపైన చర్చిస్తూ ఉన్నాడు. ఆ చర్చ కొనసాగాలి, అదొక పెద్ద ప్రయత్నంగా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.